వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసిన అధికారులు. ప్రాంతీయ రవాణా వాహన తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. మహిళల గెలుపు మొదటి పునాది ముగ్గుల పోటీల నుంచే మొదలవుతుందన్న నల్గొండ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి. ప్రజాధనం లూటీ అవుతున్న అధికారులు నిద్రమత్తు వదలడం లేదని ఆరోపించిన ప్రజలు. హత్య కేసును ఛేదించిన చివ్వెంల పోలీసులు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతాయన్న ప్రధాన అర్చకులు శ్రవణ్, ధర్మకర్త మురళీకృష్ణ గోపాలకృష్ణ. ఘనంగా ఆర్ఎంపీ డాక్టర్ పాలకూరి శంకర్ నీరజల కుమారుడు ధన్యోన్ పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసిన ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు. కత్రం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కత్రం ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు వేణేపల్లి చంద్రారావు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుండి హై స్కూల్ వరకు డబల్ రోడ్డుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఆత్మకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున తనకి స్వాగతం పలికారు. మొదటగా ఆత్మకూరు మెయిన్ రోడ్ నుండి హై స్కూల్ వరకు డబల్ రోడ్డు 1.75 కోట్ల నిధులతో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత గోదావరి జలాలతో ఆత్మకూరు వీర్ల చెరువు నింపడంతో చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఆత్మకూరు ప్రైమరీ స్కూల్ దగ్గర అంగన్వాడీ భవనం 12 లక్షల నిధులతో శంకుస్థాపన చేసి విద్యార్థులను మందలించి విద్యార్థులతో మాట్లాడుతూ భోజనం ఎలా ఉంది, విద్య ఎలా నేర్పుతున్నారో అడిగి తెలుసుకున్నారు. మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలన్నారు. పాఠశాల అంగన్వాడిని సందర్శించారు. ఒకసారి చూడండి.
యాక్టివ్ పని చేయాలి. 2 నెలల్లో కంప్లీట్ చేద్దాం. ये सही दिए वो आया आया నిజంగా మీరు ఒక పని మీద ఇబ్బంది పడితే డబ్బులు కొడితే టైం ఉన్నట్టు కూడా లేదు. మాకు డబ్బులు ఖచ్చితంగా ఈ సాయంత్ర సంవత్సరం ముందే కావాలని చెప్పి పట్టుబట్టి ఇలా 1,75,00,000 డిఎంఎఫ్ నుంచి శాంక్షన్ చేసుకున్నాం. గతంలో వీళ్ళకి ఎక్కువ మంది మాటించారట. మేము ఎలక్షన్లో మాటించుకున్నాం. అయితే గత 10 ఏళ్ళుగా మాకు రోడ్ లేదు, మా సంక్రాంతి కోటి 2 వైపుల రోడ్డు అని చెప్పి పట్టుబట్టి దాన్ని బెదరయ్యాకనే శిలాపలకం వేద్దామని చెప్పినాం. పండుగ తెల్లారి ఆ వర్క్ కూడా ప్రారంభిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్ఆర్ఈఎస్ ఈ అప్పుకు టౌన్ కుక్కడానికి 40 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో 12 లక్షల రూపాయలు ఇక్కడ మీరు ఇప్పుడే శిలాపలకం చూసారు. అంగన్వాడీ బిల్లుతో పాటు అదేవిధంగా పప్పచారి కమిటీలకు ఎస్ఎఫ్ నుంచి 5 లక్షలు, అదేవిధంగా వాటర్ ప్లాంట్కు 4 లక్షలు, 2,80,000 వాటర్ కోసం కూడా కేటాయించడం జరిగింది. ఇప్పుడే మా దళిత సోదరులు కూడా చాలా రోజుల నుంచి 10 సంవత్సరాల నుంచి మాకు అంబేద్కర్ బిల్డింగ్ ఇవ్వాలని చెప్పి అడుగుతున్నారు. గతంలో శాంక్షన్ అయిన శాంక్షన్ నెలల మందమే అయ్యి తప్ప తప్పకుండా ఈ వచ్చే బడ్జెట్ లో అంబేద్కర్ భవన్ పెట్టాలని చెప్పి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ పై అందించిన ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టారు. డీఐజీ మధుసూదన్, ఆడిట్ అధికారి అశోక్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి అధికారులు కొలనుపాక గ్రామంలోని ఓ సర్వే నెంబర్లో నిబంధనలకు విరుద్ధంగా 150 ఫ్లాట్లు రిజిస్ట్రేషన్లు చేసినట్టు నిర్ధారణ కావడంతో సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు సబ్ రిజిస్ట్రార్ పై అందిన ఫిర్యాదు మేరకు యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసి విచారణ చేపట్టారు. డీఐజీ మధుసూదన్, ఆడిట్ అధికారి అశోక్, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన అధికారులు కొలనుపాక గ్రామంలోని ఓ సర్వే నెంబర్లో నిబంధనలకు విరుద్ధంగా 150 ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినట్టు నిర్ధారణ కావడంతో సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసినట్టు తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ రవి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ప్లాట్లను ప్రజలెవరూ కొనుగోలు చేయొద్దని సూచించారు. రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు కొనుగోలు చేసి ఇబ్బందులు పడొద్దని తెలిపారు. ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఖాళీ స్థలాన్ని ఆథరైజ్డ్ లేఅవుట్ లేకుండా అనాథరైజ్డ్గా ఎవరన్నా తీసుకొస్తే రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పేసి ఈ విషయంలో పదే సబ్ రిజిస్ట్రార్ని హెచ్చరించిన గతంలో కూడా కొంతమంది నిబంధనలకు విరుద్ధంగా చేసి సస్పెండ్ కావడం జరిగింది. సో ఈ విషయాన్ని మేము పదే రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాళ్ళకి చెప్తూ ఉన్నాము. సో ఆ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళకే కాకుండా మిమ్మల్ని కోరేది కూడా ఏంటంటే పబ్లిక్ కూడా వ్యతిరేకంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాటిని రిజిస్ట్రేషన్ చేసుకోవద్దని కోరుతున్నాము. మీరు కూడా మీడియా వాళ్ళు కూడా దీన్ని మంచి పబ్లిసిటీ ఇచ్చినట్టయితే ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉండేటువంటి ఏ పని చేయొద్దని చెప్పేసి మేము సబ్ రిజిస్ట్రార్లో చెప్తున్నట్టు ప్రజలకు కూడా దాన్ని మంచి ప్రజల మధ్యకి తీసుకెళ్లి ప్రచారం చేసినట్లయితే తర్వాత ఒకసారి రిజిస్ట్రేషన్ తెలుసో తెలియక చేసుకుంటే అల్టిమేట్గా ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి మీ అందరినీ కూడా కోరుతున్నాం మళ్ళొక్కసారి కూడా 257
ఏదైతే ప్రభుత్వం మేమో ఇచ్చిందో దానికి విరుద్ధంగా ఉన్న వాటిని చేసి ఉద్యోగులు ఇబ్బంది పడొద్దు, ప్రజలు ఇబ్బంది పడొద్దు. దీన్ని మీ అందరూ కూడా ప్రచారం చేయాలని మీడియా వాళ్ళని కూడా కోరుతున్నాను. కొలనపాక రెవెన్యూ గ్రామం ఆలేరు మండలంలో అయితే ఈ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్లో కొన్ని రిజిస్ట్రేషన్లు జరిగినట్టుగా నిబంధనలకు వ్యతిరేకంగా మాకు నిన్న సమాచారం రాగానే ఇక్కడ జిల్లా రిజిస్ట్రారు రవి గారు మరియు జిల్లా రిజిస్ట్రార్ ఆడిట్ అశోక్ గారు వాళ్ళిద్దరు మేము ఒక రిపోర్ట్ అడిగాము. ఆ రిపోర్టు ప్రకారంగా తేలింది, వాస్తవమే అని తేలింది. సో సర్క్యులర్ నెంబర్ 257కి విరుద్ధంగా ఇక్కడ పనిచేసిన సబ్ రిజిస్ట్రారు గోపి కొన్ని రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా మా దృష్టికి రావడంతో ఇమ్మీడియట్గా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన వివరాలని మీకు జిల్లా రిజిస్ట్రార్ గారు తెలియజేస్తారు. నిన్న గవర్నమెంట్ మన ఎమ్మెల్సీ మల్లన్న గారు మా కమిషనర్ గారికి సర్వే నెంబర్ 473 కొలనపాక రెవెన్యూ గ్రామం ఆలేరు మండలం మీద ఫిర్యాదు చేస్తున్నారు. కంప్లైంట్ ఏంటంటే 154 దస్తావేజులు అనాథరైజ్డ్ లేఅవుట్స్, అంటే లేఅవుట్ లేకుండా రిజిస్ట్రేషన్లు అయినాయి అని చెప్పేసి ఐజీ గారు ఫిర్యాదు చేశారు. దాన్ని అనుసరించి ఐజీ గారు దాని మీద ఫర్దర్గా ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు, ఆదేశించారు నిన్న. దానికి అనుగుణంగా ఈరోజు మేము ఇక్కడ ఆ కార్యాలయం సందర్శించినప్పుడు రికార్డులు తనిఖీ చేస్తే కొలనపాక రెవెన్యూ విలేజ్లో 154 దస్తావేజులు పరిమితి ఏమంటారంటే అవి అనుమతులకి విరుద్ధంగా 257 సర్క్యులర్కి విరుద్ధంగా 154 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినట్లు కనుగొనబడింది రికార్డు వెరిఫై చేయగా. కాబట్టి ఇట్లాంటి రిజిస్ట్రేషన్ చేశాడు కాబట్టి సంబంధిత అధికారిని వెంటనే సస్పెండ్ చేశాం. ఈరోజు మార్నింగ్ సస్పెండ్ చేసి ఆ 154 డాక్యుమెంట్లు కూడా ఫర్దర్ ఎలాంటి ట్రాన్సాక్షన్స్ జరగకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు అనుసరించి వాటిని నిషేధిత జాబితాలో మళ్ళా పెట్టడం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రం టౌన్ పోలీస్ స్టేషన్లో జనవరి 1వ తేదీ నుండి జనవరి 31 వరకు జరుపుకునే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా టౌన్ పోలీస్ స్టేషన్ వారు ప్రాంతీయ రవాణా వాహన తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో బైక్పై హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ కేంద్రం టౌన్ పోలీస్ స్టేషన్లో జనవరి 1వ తేదీ నుండి జనవరి 31 వరకు జరుపుకునే రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా టౌన్ పోలీస్ స్టేషన్ వారు ప్రాంతీయ రవాణా వాహన తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో టౌన్ స్టేషన్ నుండి ఖమ్మం క్రాస్ వరకు, అక్కడి నుండి రంగా థియేటర్ వరకు తిరిగి టౌన్ పోలీస్ స్టేషన్ వరకు బైక్పై హెల్మెట్ ధరించి అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య అధికంగా పెరుగుతున్నాయని, ఇట్టి ప్రమాదాలకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోతూ తమ కుటుంబీకులకు దూరమవడం చూస్తున్నామని అన్నారు. రోడ్డు ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా తమకు హెల్మెట్ ధరించాలని, కేవలం 500 రూపాయల విలువ కలిగిన హెల్మెట్ నుండి మీ ప్రాణాలను కాపాడుకునే పద్ధతిని బాధ్యతగా పాటించాలని సూచించారు. రోడ్లపై వాహనాన్ని అతివేగంగా నడపడంతోనే అత్యధిక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. కావున ప్రతి వాహనదారులు బాధ్యతగా హెల్మెట్ ధరించి వాహనాన్ని నడపాలని అన్నారు. ఇటీ కార్యక్రమంలో టౌన్ సిఐ రాము, రూరల్ సిఐ రజితారెడ్డి, వెహికల్ ఇన్స్పెక్టర్ జీలాని ఎస్ఐ రంజిత్ రెడ్డి, ఎస్కే సైదులు, చిలుకూరి ఎస్ఐ రాంబాబు గౌడ్, అనంతగిరి ఎస్ఐ, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కోదాడ పట్టణ ప్రజలందరికీ సూర్యాపేట జిల్లా పోలీస్ తరఫున మరియు కోదాడ పట్టణ పోలీస్ తరఫున అందరికీ నమస్కారం. ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారితో పాటు కోదాడ పట్టణ పోలీసు, అదేవిధంగా రూరల్ పోలీస్, చిల్కూర్ అండ్ అనంతగిరి పోలీసు, ట్రాఫిక్ పోలీసుతో కలిసి కోదాడ పోలీస్ స్టేషన్ నుంచి ఖమ్మం ఎక్స్ రోడ్ మీదుగా రంగా థియేటర్ నుంచి బైక్ ర్యాలీ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ప్రజలందరికీ హెల్మెట్ మీద అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో హెల్మెట్ వాడి ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యంగా బైక్ ర్యాలీ చేశాము. దీనిలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి మరియు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి అందరికీ కోదాడ పట్టణ పోలీస్ తరఫున ధన్యవాదాలు. కోదాడ పట్టణ ప్రజలందరికీ మా సూర్యాపేట జిల్లా రవాణా శాఖ మరియు పోలీసు శాఖ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ మన పట్టణంలో హెల్మెట్ ర్యాలీ చేయడం జరిగింది. పోలీసు వారి ఆధ్వర్యంలో ప్లస్ రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో ఈ హెల్మెట్ ర్యాలీని చేయడం జరిగింది. ఈ హెల్మెట్ ర్యాలీ వల్ల ప్రజలందరూ ఒక అవగాహన తెచ్చుకొని వారి యొక్క ప్రాణాలని కాపాడుకొని మంచిగా ఉంటారని, కొత్త సంవత్సరం అంతా మంచిగా వెళ్ళాలని, ఎటువంటి ప్రమాదాలు మన కోదాడ ఏరియాలో జరగకుండా ఉండాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్యన్యూస్ ఛానల్ సాయి కృష్ణ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి, రెండవ కన్సోలేషన్ బహుమతుల కింద పట్టు చీరలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని సత్యన్యూస్ ఛానల్ సాయి కృష్ణ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నల్గొండలోని ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి, రెండవ మరియు కన్సోలెన్స్ బహుమతుల కింద పట్టు చీరలు అందజేయడం జరిగింది. అదేవిధంగా ముగ్గుల పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నల్గొండ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మహిళలు ఇంటి ముందు వేసే ముగ్గులతోనే వారి ప్రయాణం మొదలవుతుందని, విజయాలు దరిచేరాలంటే మొదటి అడుగు పడేది ముగ్గుతోనే అని సుధారాణి తెలిపారు. సింధూరావు హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ సింధూరా మాట్లాడుతూ మహిళలకు శారీరక వ్యాయామం ముగ్గుతోటే సాధ్యమవుతుందని, ముగ్గు వేయటం వలన మహిళలు ఆరోగ్యవంతంగా ఉంటారని తెలియజేశారు. 33వ వార్డు కౌన్సిలర్ బుర్రి చైతన్య మాట్లాడుతూ మహిళలు ఇన్ని వందల మంది ముగ్గుల పోటీలో పాల్గొనడం సంతోషదాయకమని, గెలుపొందిన మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సత్య న్యూస్ ఛానల్ చైర్మన్ గోలి రామ నరసమ్మ, సాయి కృష్ణ షాపింగ్ మాల్ అధినేత నాలా వెంకన్న, నాలా వసంత, సిబ్బంది, ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గోలి విజయ్ కుమార్, సత్య న్యూస్ ఛానల్ టీం పాల్గొన్నారు.
చెప్పి తెలియజేస్తున్నాం. చాలా థ్యాంక్ యూ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు ఈ సభాముఖంగా మీకు ధన్యవాదాలు. మరి అలాగే ప్రైజ్ కూడా ఇస్తానన్నారు. మేము 6 ప్రైజ్లను సెలెక్ట్ చేసింది. ఎవ్వరు కూడా మనసు చిన్నపుచ్చుకోవద్దు. పార్టిసిపేషన్ ఈజ్ ప్రైజ్. మనం ఎందులో ఏలు పెడుతున్నాము అంటే అది ప్రైజ్తో సమానం. ఫస్ట్ వస్తుందా, సెకండ్ వస్తుందా, ఫస్ట్ సెకండ్ ఎంత ఒక కీసలు పోతాయి, చిన్న పాయింట్లో పోతుంటాయి. ఒకరు కోడి పందాలు వేయొచ్చు, ఇంకో కాన్సెప్ట్ పెట్టొచ్చు. ఆ చిన్న చిన్న కాన్సెప్ట్లో ఫస్ట్ సెకండ్ పోతుంటాయి. అంత మాత్రాన నాకు ఇంతకుముందు ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది, ఈసారి రాలేదు అని ఎవరు మనసు చిన్నబుచ్చుకోవద్దు. ఇలా ఆడపిల్లల్ని రక్షించాలి అంటూ ముగ్గులు వేశారు. ఆడపిల్లలు భ్రూణ హత్యలు ఉండొద్దు అంటూ ముగ్గులు వేశారు. భర్త మాతను కూడా ముగ్గులోకి తీసుకొచ్చారు. రైతులను తీసుకొచ్చారు. ఇన్ని కాన్సెప్ట్స్ తీసుకొచ్చిన ప్రతి ఒక్క మహిళకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తూ, సంక్రాంతి పండగ ఈ కాన్సెప్ట్లో ఒక ముగ్గులో, ప్రతి ముగ్గులో సూర్యుడి ఫేస్ చాలా వరకు ఆల్మోస్ట్ అన్ని ముగ్గులలో సూర్యుడి ముఖం ప్రతిబింబించేటట్టు వేశారండి. మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి సూర్యుడిని చూపించారు. అయితే నేను మీ ఎక్కువ టైం తీసుకోను. ముగ్గుకి హెల్త్కి సంబంధించి నేను ఒక 2 కాన్సెప్ట్స్ మీకు చెప్తాను. ముగ్గు వేయడానికి మనం కూర్చునే పోస్చర్, దాన్ని మలాసన్ అంటారండి. దానివల్ల ఆడవాళ్ళకి ఇప్పుడు ఈ రోజుల్లో వచ్చే పీసీఓడి అండ్ ఇన్ఫర్టిలిటీ సమస్యల నుంచి చాలా వరకు విముక్తి కలుగుతుంది. కాబట్టి ముగ్గుని జస్ట్ కాంపిటీషన్కే పరిమితం చేయకండి. మీ ఇంట్లో కూడా రోజువారీ ప్రతిరోజు దీన్ని ఒక పార్ట్గా పెట్టుకోండి. పని మనుషులకు వదిలిపెట్టకుండా మీరు మీ ఇంటి ముందు ఎంత వీలైతే అంత ముగ్గు వేయండి. ఆ ఆసనంలో ముగ్గు వేయడం వల్ల కేవలం మీ హెల్త్ ఇష్యూసే కాదు, అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఆ ఆసనంలో ముగ్గు పట్టుకోవడం, ముగ్గు పిండిని పట్టుకుంటారు కదా, పట్టుకున్నప్పుడు కూడా కొన్ని ఆక్యుప్రెషర్, కొన్ని పాయింట్స్, కొన్ని నాడీ వ్యవస్థలు అనేవి యాక్టివేట్ అవుతాయి. దానివల్ల కూడా కొన్ని జబ్బుల బారి. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు దొంగలించబడుతుంటే అధికారులకు పట్టింపు ఉండదా అని ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలంలో కలకలం రేపుతున్న ప్రభుత్వ ఆస్తుల దొంగతనాలను అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రజాధనంతో నిర్మించిన ప్రభుత్వ ఆస్తులు దొంగలించబడుతుంటే అధికారులు పట్టింపు ఉండదా అని ప్రజలు వాపోతున్నారు. నాంపల్లి మండలం పరిధిలోని స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా సౌకర్యార్థం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ నిధుల నుండి సుమారు 20 లక్షల రూపాయలతో వైకుంఠధామం డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం నిర్మాణం జరిపి వాటి చుట్టూ రక్షణగా ఏర్పాటు చేసిన ఇనుప కంచె, జాలి, సింథటిక్ వాటర్ ట్యాంకులు దొంగలించడం జరిగింది. ఇట్టి విషయమై గ్రామస్తులు కొందరు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. గ్రామంలో వీధి వీధి తిరిగి చెత్త సేకరించాల్సిన ట్రాక్టర్ గ్రామంలో తిరగకపోవడంతో వీధులన్నీ చెత్త చెదారంతో తివాచి పరిచినట్లుగా మారాయి. గ్రామాలలో సర్పంచులు లేకపోవడం, ఉన్న పంచాయతీ కార్యదర్శులు సెలవులపై వెళుతూ చుట్టపు చూపుగా గ్రామాలకు వస్తూ ఉండడం వలన ప్రజలకు అందాల్సిన మౌలిక వసతులు అందించడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేడు గ్రామంలో సమస్యలను చెప్పుకోవడానికి వెళితే గ్రామ పంచాయతీ కార్యాలయం తాళాలతో దర్శనమిస్తుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో చుట్టూ పెంట కుప్పలు, చెత్త చెదారం ప్రమాదకరంగా మారింది. ఇకనైనా ఉన్నతాధికారులు దృష్టి మరల్చి ప్రజాధనాన్ని దొంగలించిన వారిపై చర్యలు తీసుకోవాలని, లింగోటం గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సత్య న్యూస్ ద్వారా కోరుతున్నారు.
సీసీ రోడ్లు వేసినా కానీ మర్చిపోయలే అన్న. మొత్తం బిల్లులు అయితే తిరుగు అక్కడ దాకా స్ట్రేట్. మీ పేరు ఏం పేరండి? నా పేరు నలిమెల్ల నరేష్. మాది స్వాములవారి లింగోటం, నాంపల్లి మండలం, మునుగోడు నియోజకవర్గం. ఇది ఈ ఫిర్యాదు విశేషం ఏంటంటే, స్వాములవారి లింగోటం గ్రామంలో వైకుంఠం దాపం, అదేవిధంగా డంపింగ్ యార్డు దాదాపుగా 15 లక్షల రూపాయలు పెట్టి దీన్ని నిర్మించడం జరిగింది. గత ప్రభుత్వం ఆధీనంలో ఇది నిర్మించింది. దీని చుట్టూ ఉన్న దాదాపుగా 3 నుంచి 4 లక్షల ఫెన్సింగ్, దాని మీద సింటెక్స్లు, బాత్రూమ్ డోర్లు అన్నీ దొంగలించారు. ఇట్టి విషయం ప్రభుత్వ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. గ్రామ సెక్రటరీ కానీ ఎవరు కానీ దీన్ని ఎవరు చూసినా కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకోలేదు. మేము పోయిన నెలలో డిసెంబర్లో మేము నాంపల్లి మండలం ఎంపీడీఓ గారికి, అదేవిధంగా మన స్థానిక పోలీస్ స్టేషన్ ఎస్ఐ శోభన్ సార్ గారు కూడా ఈ ఫిర్యాదు అందించినాం. ఈ అందించినా కానీ ఎవరు దీన్ని పట్టించుకునే నాదుడే లేకుండా కరువైంది. ఏమనంటే మేము దాని గురించి పోయినా కానీ చూస్తాం అంటారు. కానీ ఈ ప్రభుత్వ ఆస్తిని ఎవరైనా అతిక్రమిస్తే వానికి కఠినమైన శిక్ష విధించాలి. ఇంకొకసారి కూడా ఇలాంటి దొంగతనాలకు కూడా పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. ఏమన్నా పాములు ఏమో ఉంటాయి. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి స్వాములవారి లింగోటం గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ నాంపల్లి మండల పరిధిలో ఈ ప్రభుత్వము ఏర్పాటు చేసినటువంటి ఈ మౌలిక వసతుల్లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామాలని అభివృద్ధి పదంలో నడపడానికి కోట్ల రూపాయల నిధులను వెచ్చించి వాటిని ప్రజల సౌకర్యార్థము పలు రకాల నిర్మాణాలు జరిపినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఆస్తులను కాపాడుకునే విధానంలో అధికారులు విఫలమవుతున్నారనే చెప్పాలి. గతంలో చూసినట్టయితే ఇదే నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి చిట్టంపాడు గ్రామంలో కూడా ఇదే తంతుగా పల్లె ప్రకృతి వనము క్రీడా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసినటువంటి ఫెన్సింగ్ ధ్వంసం అయిపోయి దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే స్వాములవారి లింగోటంలో కూడా ఇక్కడ వైకుంఠధామము డంపింగ్ యార్డుకు సంబంధించి సుమారు 15 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 15 లక్షల రూపాయలు వెచ్చించి ఇక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఈ వైకుంఠధామం వద్ద చుట్టూ ఫెన్సింగ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు ఒక 3 నుంచి 4 లక్షల రూపాయల ఫెన్సింగ్ని దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి సందర్భంలో ప్రజలు వాడుకోవడానికి వాటర్ సౌకర్యం కల్పించడానికి ఏర్పాటు చేసినటువంటి ట్యాంకులను కూడా దొంగలు ఎత్తుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్లకు ఏర్పాటు చేసిన డోర్లను కూడా ధ్వంసం చేశారు. అంటే ఈ విధంగా ప్రజాధనం అంతా దొంగిలించబడుతున్నా, దుర్వినియోగం కాబడుతున్నా అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడడం లేదు. అంటే ప్రజాధనాన్ని పన్నుల రూపంలో వసూలు చేసి అధికారులకు జీతాలు వెచ్చించేది ప్రజల సౌకర్యార్థము, ప్రజలను కాపాడుకోవడానికి, ప్రజా అవసరాలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఆస్తులను ఎలాంటి ధ్వంసం కాకుండా కాపాడాల్సిన బాధ్యతను మర్చిన అధికారులపై కూడా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సత్య న్యూస్ ద్వారా ప్రజలు కోరుతా ఉన్నారు. ఇక నుండైనా గ్రామాల్లో ఎలాంటి చోరీలకు పాల్పడినా
ప్రజాధనాన్ని లూటీ చేస్తూ ఇక్కడ ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే డెవలప్మెంట్ కోసము నిధులు కేటాయించబడి ఏర్పాటు చేస్తున్నారో ఆ నిధుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి వస్తువులకు భద్రత లేకుండా పోవడము నిజంగా శోచనీయం అని చెప్పాలి. ఇక నుండైనా అధికారులు కాస్త గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా దొంగిలించబడకుండా చూడాలని చెప్పేసి ఈ గ్రామస్తులు సత్య న్యూస్ ద్వారా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా మనం చూసినట్లయితే అసలే ఇటీవల 1 సంవత్సర కాలం నుండి సర్పంచుల పీరియడ్ ముగిసిపోయినప్పటికీ కూడా గ్రామాలలో సర్పంచులు లేకపోవడము, దీనిపైన ఎవరు కూడా బాధ్యతారహితంగా వ్యవహరించడం జరుగుతుంది. పంచాయతీ కార్యదర్శులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలము విధులు నిర్వర్తించే క్రమంలో కేవలము గ్రామ పంచాయతీ కార్యాలయాలకే పరిమితం అవుతున్నారు. వారు కూడా సమయపాలన లేకుండా ఏదో ఒంటిపూట మనము మొక్కుబడిగా గ్రామాల్లో వచ్చి సంచరిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టడం లేదు. వాళ్ళు వచ్చి కార్యాలయాలకు వెళ్ళి గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి మండల అభివృద్ధి కార్యాలయానికి, అటు నుండి మళ్ళీ గ్రామ పంచాయతీ కార్యాలయం రావడమే తప్ప వేరే పనులలో ఎక్కడ కూడా చూసినట్టు కూడా కనబడటం లేదు. అదేవిధంగా ప్రజలు కూడా స్పష్టంగా చెప్తూ ఉన్నారు, ఇలాంటి వాటిపైన దృష్టి సారించడం లేదని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఉన్నతాధికారులు, మండల ఉన్నతాధికారులే కానివ్వండి, అదేవిధంగా జిల్లా ఉన్నతాధికారులే కానివ్వండి, ప్రత్యేక దృష్టి సారించి ఈ సర్పంచులు లేని సమయంలో అధికారులకే ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. ప్రతి గ్రామ పంచాయతీకి గ్రామ కార్యదర్శితో పాటు ఒక ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది. కానీ ఇక్కడ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేదు. అదేవిధంగా గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడము, కార్యదర్శుల పర్యవేక్షణ లేకపోవడం కూడా ఇక్కడ శోచనీయమని చెప్పుకోవాలి. కానీ ప్రతి గ్రామంలో కూడా ప్రజాధనాన్ని జీతాలుగా మార్చి మల్టీపర్పస్ వర్కర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా కొంత జీతాలు సరైన సమయంలో ఇవ్వడం లేదని వాళ్ళు కూడా కొంత ఇబ్బందికరంగా మారడం జరిగింది. చేస్తున్న పనులు కూడా కుంటుపడతా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వాలు వెంటనే దృష్టి సారించి అవసరమైన సమయంలో వారికి కూడా జీతాలు వెచ్చించాలని చెప్పేసి, అదేవిధంగా వారికి అవసరమైన విధంగా పనులను కూడా చేపించుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉంటుంది. వారితో కూడా పనులు చేపించుకొని గ్రామాలలో ఏం జరుగుతుంది, గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఆస్తులను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులపైన ఉన్నది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇక నుండైనా ఇలాంటి విషయాలు నాంపల్లి మండల పరిధిలో జరగకుండా, ఇలాంటి దొంగతనాలు నాంపల్లి మండల పరిధిలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా అధికారులపైన ఉందని చెప్పేసి మేము సత్య న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్య న్యూస్. డిసెంబర్ 31వ తేదీ లక్ష్మీనాయక్ తండాకు చెందిన శేషు హత్యకు గురైన ఈ కేసును చివ్వేంల పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా గురువారం చివ్వేంల స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రవి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. డిసెంబర్ 31వ తేదీ లక్ష్మీనాయక్ తండాకు చెందిన శేషు హత్యకు గురైన ఈ కేసును చివ్వేంల పోలీసులు ఛేదించారు. ఈ సందర్భంగా గురువారం చివ్వేంల స్టేషన్ ఆవరణలో డీఎస్పీ రవి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వ్యవసాయ పొలం గెట్టు పంచాయతీనే హత్యకు దారితీసిందన్నారు. 6 మంది నిందితులను, 4 సెల్ ఫోన్లు, 3 ద్విచక్ర వాహనాలు, 1 కత్తి స్వాధీనం చేసుకొని రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ రాజశేఖర్, ఎస్ఐ మహేశ్వర్, పోలీస్ స్టేషన్ సిబ్బంది ఉన్నారు. బండ్లో పెట్టు. లక్ష్మీనాయక్ తండలో ఈ నెల 31 తారీఖు అర్ధరాత్రి దాటిన తర్వాత మర్డర్ జరిగింది. శేషి అనే వ్యక్తిని మర్డర్ చేయడం జరిగింది. దాంట్లో అలా భార్య లలిత కంప్లైంట్ ఫస్ట్ రోజు చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు ఒక 6 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. ధరావత్ దీపక్, ధరావత్ వెంకన్న, ధరావత్ సుజాత, ధరావత్ రాజేష్,
ధరావత్ సురేష్, జర్పుల ప్రవీణ్, మొత్తం 6 మెంబర్స్ను అరెస్ట్ చేయడం జరిగింది. కేసు యొక్క విషయం ఏంటంటే, శేషుకు వెంకన్న అంటే మెయిన్ అక్యూడ్ దీపక్ వాళ్ళ నాన్నకు చిన్న ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటాయి. దీనిలో భాగంగా 2017లో గొడవలు అవుతాయి. అందులో అప్పుడు ఇరుపక్షాల పైన కేసులు జరుగుతాయి. శేషును ఎట్లయినా తొలగించుకోవాలనే ఉద్దేశంతో దీపక్ గత 15 రోజుల నుంచి ప్లాన్ చేస్తుంటాడు. ప్లాన్లో భాగంగా అతని ఫ్రెండ్స్ ముగ్గురు, సురేష్, రాజేష్ మరియు ప్రవీణ్ కలుపుకొని మన లక్ష్మీనాయక్ దగ్గర తాగుతూ ఉంటాడు 31st నైట్. ఆ రోజే దీపక్ ఆన్ ది వేలు వెళ్తుంటాడు. శేషు వెళ్తుంటాడు. అక్కడ ఈ నలుగురు కనబడితే పలకరించి మాట్లాడుకుంటే అదే అదునుగా చూసుకొని దీపక్ తన బైక్లో ఉన్న కత్తి తీసుకొని పొడవగానే ఈ పిల్లలు ఆపకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆపకుండా ఈ ముగ్గురు వెళ్తారు ఫ్రెండ్స్. శేషు పారిపోతుంటాడు. అతను వెంబడించి వాళ్ళ ఫాదర్ను, వెంకన్నకు కాల్ చేసి ఫాదర్ను ప్లస్ మదర్ సుజాతను పిలిపించుకొని ఒక గుడిసెలో, అంటే అదే తండ్రుల గుడిసెలో దాచుకుంటే పొడిచి చంపుతారు. అదేవిధంగా టెస్టికల్స్ కూడా ప్రెస్ చేస్తారు. అక్కడికక్కడ చనిపోగానే వెళ్ళిపోతారు. ఈ రోజు వాళ్ళని లక్ష్మీనాయక్ తండలో ఈ 6గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కానిస్టేబుల్ ARSI శ్రీనన్ ఉన్నాడు. అతను సిటీ హెడ్ క్వార్టర్లో పనిచేస్తుండు. అతని మీద కూడా విచారణ జరుపుతున్నాం. అతను పూర్తి స్థాయిలో విచారణ జరిపి అతని మీద కూడా ఏదైనా అభియోగాలు ఉంటే అతను కూడా అరెస్ట్ చేస్తారు. ఈ కేసులో సిఐ రాజశేఖర్, SI మహేష్ మరియు వాళ్ళ సిబ్బంది చాలా చాకచక్యంగా పనిచేసి వాళ్ళని పట్టుకున్నారు. వాళ్ళ నుంచి నిందితుల నుంచి ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, 4 మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాటుపై గురువారం మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు శ్రవణ్, ధర్మకర్త మురళీకృష్ణ, గోపాలకృష్ణ మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాటుపై గురువారం మీడియా సమావేశంలో ప్రధాన అర్చకులు శ్రవణ్, ధర్మకర్త మురళీకృష్ణ, గోపాలకృష్ణ మాట్లాడుతూ స్వర్ణగిరిలో ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతున్నాయని, భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని తెలిపారు. ప్రతిరోజు 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని, మొదటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా పార్కింగ్కు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఆన్లైన్లో దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయని, టైం స్లాట్ ప్రకారం దర్శనం కల్పిస్తామని, వెబ్సైట్లో అన్ని వివరాలు తెలుసుకోవచ్చని అన్నారు. భక్తులకు సమాచారం కోసం 4 కౌంటర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు సకల అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశామని అన్నారు. సేవలలో పాల్గొని శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర టికెట్ కౌంటర్స్ లో కానీ టికెట్స్ తీసుకొని
చక్కటి ప్రశ్న అండి. ఎందుకంటే నిన్న సాయంత్రం న్యూస్లో చూసిన తర్వాత మనసు ఆరాధనలు, అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడుతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతంగా తయారు చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని మనకి ఇవ్వబోతున్నారు. నుంచి శ్రీ 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 చిన్న జిఆర్ స్వామి గారి యొక్క మంగళ శాసనాలతోటి, వాళ్ళ సూచనలతోటి దేవస్థానంలో ప్రత్యేక పూజలు, ప్రత్యేక ఉత్సవం రిలేటెడ్ ముందు ప్రీ వర్కింగ్ అంతా కూడా స్టార్ట్ అయిందండి. లాస్ట్ 6 days నుంచి కూడా వైకుంఠ ద్వారాలు, మోక్ష ద్వారం తెరుచుకునే విధంగా ఏదైతే ముందు జరగాల్సిన పూజలు అన్ని కూడా, ఉత్సవాలు అన్ని కూడా దేవాలయంలో నిర్వహిస్తున్నాము. 10వ తారీఖు నాడు ఉదయము 3:30 నుంచి 4:30 ప్రాంతాన స్వామిని ఫస్ట్ పల్లకి సేవలో ఉత్తర ద్వారం నుంచి లోపలికి తీసుకురావడం జరుగుతుంది దేవాలయంకి. దాని తర్వాత భక్తులకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా ముక్కోటి ఏకాదశికి స్వామిని దర్శించి ఆ స్వామి యొక్క కృపకి పాత్రలు కావాలనేది మనవి. సో ఈ వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని లాస్ట్ 1 month నుంచి ప్రత్యేక ఏర్పాట్లు దేవాలయంలో చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు చూసుంటారు. విశేషంగా 10 days ఎంతో అదృష్టం అనుకుంటారు. సో ఈసారి స్వర్ణగిరి దేవాలయంలో ఈ వైకుంఠ ఏకాదశి మొదటి వైకుంఠ ఏకాదశి అండి. సో 10 రోజుల పాటుగా వైకుంఠ ద్వారం తెరిచి ఉంటుంది భక్తుల కోసము. జనవరి 10 నుంచి జనవరి 19వ తారీఖు వరకు ఈ అవకాశం ఉంటుందండి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునేది. సో ముఖ్యంగా ఏర్పాట్లకు వస్తే దేవాలయంలో రద్దీ పెరిగినా కొద్దీ ఏర్పాట్లు అనేది పెంచాల్సిందే. రద్దీ ఎలా వస్తుందని దాన్ని మొదటి గుర్తించి దాని తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడం చాలా ఇంపార్టెంట్. సో అదేవిధంగా స్వర్ణగిరి దేవాలయం నుంచి ఒక చక్కటి టీం వర్క్ అనేది వర్కింగ్ అవుట్ చేస్తున్నామండి. మొదటిగా రహదారి నుంచి దేవాలయం లోపలికి వచ్చే మార్గంలో పార్కింగ్ విషయంలో సో రెగ్యులర్గా కాకుండా ఈసారి 4 different zonesలో పార్కింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుందండి. అంటే భక్తులు వచ్చిన వాళ్ళకు పార్కింగ్ ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ దర్శనానికి వస్తున్నారో ఆ విధమైన నియర్ ఆఫ్ పార్కింగ్ పెట్టుకొని రావడానికి ఒకటి చక్కటి అవకాశము. అండ్ ముఖ్యంగా క్యూ లైన్స్, భక్తులు ఎంత వచ్చినా ఆర్గనైజ్డ్గా ఉంటే పద్ధతి ఎటువంటి తొక్కిసలాట లేకుండా చక్కగా జరగాలి కార్యక్రమం. సో దానికి కాబట్టి మోర్ ఆర్గనైజ్డ్గా సిస్టమ్ని ఏర్పాటు చేస్తున్నాము. సో దేవాలయం స్వామికి జరిగేటువంటి ప్రాతకాలం నుంచి జరిగేటువంటి ఆరాధనలు, అభిషేకాలు ఇత్యాది కైంకర్యాలలో పాల్గొని ఆ స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకొని ఉత్తర ద్వారం నుండి లోపలికి విచ్చేసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారిని ఆ యొక్క స్వామి ఎల్లవేళలా చల్లగా కాపాడతారని మనకు శాస్త్రం కూడా తెలుపుతుంది. అదేవిధంగా ఈ యొక్క భూలోక వైకుంఠ క్షేత్రమైనటువంటి స్వర్ణగిరిని వివిధ రకాల పుష్పాలతోటి, చంపక, జాజి, పున్నాగాది పుష్పాలతోటి అలంకృతం. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కన్గల్ మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పాలకూరి శంకర్ నీరజల కుమారుడు ధన్యోన్ పుట్టినరోజు సందర్భంగా 9 సంవత్సరాల సందర్భంగా అనాథలకు అన్నదాన కార్యక్రమం న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ డాక్టర్ శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర 35 మందికి అన్నదానం, చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కన్గల్ మండలానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ పాలకూరి శంకర్ నీరజల కుమారుడు ధన్యోన్ పుట్టినరోజు సందర్భంగా 9 సంవత్సరాల సందర్భంగా
అనాథలకు అన్నదాన కార్యక్రమం న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ డాక్టర్ శివలీల ఆధ్వర్యంలో నల్గొండ పట్టణం లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర 25 మందికి అన్నదానం చీరల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ఎంపీ డాక్టర్ శంకర్ నీరజ, న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ సభ్యురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు. న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన కారపూరి శంకర్ నీరజ గారి దంపతుల కుమారుడు ధన్యున్ పుట్టినరోజు సందర్భంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కాకవల్ సెంటర్ దర్గా దగ్గర ఒక 35 మెంబర్స్కి అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పుట్టినరోజులకు పెళ్లి రోజులకు అన్న సంతర్పణ చేయాలని, ఆకలి అన్న వారికి అన్నం పెట్టాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పెద్ద ఖర్చులతో కాకుండా చేయాలని, అదేవిధంగా చలికాలం కాబట్టి ప్రతి ఒక్కరు ముందరకు వచ్చి శ్రద్ధల పంపిణీ చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శంకర్ నీరజ మేడం వాళ్ళకు ప్రత్యేకత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇతలికిరా అన్నం పెట్టు. ఈరోజు మా కుమారుడైన పాలకూరి ధన్యున్ పుట్టినరోజు సందర్భంగా నల్గొండలోని దర్గా దగ్గర 9వ పుట్టినరోజు సందర్భంగా అనాథ వృద్ధులకు అన్నదాన పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇట్లాంటి పుట్టినరోజులకు కానీ పెళ్లి వేడుకలకు కానీ తమ వంతు సహాయంగా అందరూ వృద్ధులకు కానీ అనాథలకు కానీ వికలాంగులకు కానీ అన్నదానం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. పేరు మాధవి. ఈరోజు న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ తరపున ధన్యున్ బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక 35 మందికి అన్నదాన కార్యక్రమం దర్గా దగ్గర చేయడం జరుగుతుంది. నల్గొండ జిల్లా ప్రతి ఒక్కరూ వృద్ధులకు వికలాంగులకు ఇలాగే అన్నదాన కార్యక్రమం చేయాలి పుట్టినరోజు సందర్భంగా అనేసి నేను మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు శివలీల. మాది నల్గొండ జిల్లా కనగల్ మండలం. నేను ఆర్ఎంపీని. మాది న్యూ కంబాల శివలీల ఫౌండేషన్. మా ఫౌండేషన్ తరఫున కనగల్ మండలానికి చెందిన పాలకూరి శంకర్ నీరజ దంపతుల కుమారుడు ధన్యుని పుట్టినరోజు సందర్భంగా న్యూ కంబాల శివలీల ఫౌండేషన్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా దర్గా దగ్గర లతీఫ్ సాహెబ్ దర్గా దగ్గర 30-35 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ముందలకు వచ్చి పుట్టినరోజులకు పెళ్లి రోజులకు తమ వంతుగా అన్న సంతర్పణలు చేయాలని, అదేవిధంగా ఇప్పుడు చలికాలం కాబట్టి చెద్దర్ల పంపిణీ చేయాలని, మీ వంతుగా ఏది చేయాలనుకుంటారో ఈ సమాజానికి నిరుపేదలకు, వృద్ధులకు, వికలాంగులకు ప్రతి ఒక్కరూ ముందలకు వచ్చి సమాజానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. నేను చేస్తున్న ప్రోగ్రామ్స్ చూసి నాతోటి సభ్యులు సుశ్రుత గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చండూరు మండలం బంగారిగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం చండూరు మండలం బంగారుగడ్డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే విజయాన్ని ఎవరూ ఆపలేరని అన్నారు. విద్యార్థులందరూ ఈ మెటీరియల్ను ఉపయోగించుకొని క్రమశిక్షణ పట్టుదలతో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను మంచిగా చదివి మార్చిలో జరగబోయే పరీక్షలను రాసి మంచి మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, మీరు చదివిన పాఠశాలకు మంచి పేరు తెచ్చి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని అన్నారు. విద్యార్థులు ఎవరు కూడా ఇంటి వద్ద సెల్ ఫోన్లు వాడరాదని తెలిపారు.
ప్రధానోపాధ్యాయులు సిహెచ్ రామలింగయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులు చదువుకుంటారని, ఇటువంటి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించడం గర్వించదగిన విషయమని గాంధీజీ ఫౌండేషన్కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరసింహాచారి, టి వెంకటేశ్వర్లు, బాబమ్మ, తులసి, యశోద, శోభారాణి విద్యార్థులు పాల్గొన్నారు. Today, Gandhiji Foundation Chairman Kodi Srinivasulu garu came to our school and Madam Aruna Madam also our school teacher and wife of Sri Srinivasulu garu. వాళ్ళిద్దరూ కపుల్గా మన స్కూల్లో ఉన్న 10th క్లాస్ స్టూడెంట్స్కి స్టడీ మెటీరియల్ డొనేట్ చేయడానికి ఈరోజు మన స్కూల్కి రావడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెల్కమింగ్ శ్రీనివాసులు గారు టు అవర్ స్కూల్ అండ్ చిల్డ్రన్. వాళ్ళు సోషల్ సర్వీసు పరంగా విలేజ్ అంటే చండూరులో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. పూర్ పీపుల్కి ఎవ్రీ మంత్ ఇస్తున్నట్టుగా మేడం నాకు 2-3 సార్లు చెప్తుంటే, సో కార్పొరేట్ రెస్పాన్సిబుల్ స్కీమ్లో భాగంగా వాళ్ళ ఫౌండేషన్ నుంచి పూర్ పీపుల్కు సహాయం చేయడమే కాకుండా మనలాంటి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఇట్లాంటి స్టడీ మెటీరియల్ కావచ్చు లేదా అకాడమిక్ పరంగా ఏదైనా హెల్ప్ చేయడం లాంటిది చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతూ వారికి ఇద్దరికి మేడం కనుకోండి సార్కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉపాధ్యాయులు రామలింగ సార్ గారికి, అదేవిధంగా పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వందల మంది విద్యార్థులని ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దినందుకు వాళ్ళందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థులందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ మా గాంధీజీ ఫౌండేషన్ 2024 జనవరి 1వ తారీఖు అంటే సంవత్సరం పూర్తయింది మొన్ననే స్థాపించి పేద ప్రజలకు కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని స్థాపన అనేది జరిగింది. అందులో భాగంగానే ప్రతి నెల మేము మొదటి తారీఖున ఫస్ట్ డేట్న ఒక 20 మంది నిరుపేదలు, అంటే వాళ్ళకు కొడుకులు లేకుండా అమ్మాయిలు లేకుండా పనికి పోవడానికి వాళ్ళ శరీరం సహకరించకపోవడం, ఆరోగ్యం సహకరించకపోవడం, అటువంటి స్థితిలో ఉన్నటువంటి పేదలకు ప్రతి నెల మరి 20 మందికి వాళ్ళకి ఒక 20 మందిని మేము దత్తత తీసుకొని ఎవ్రీ మంత్ ఫస్ట్ నాడు వాళ్ళకి నిత్యావసర సరుకులు అందిస్తున్నాం. వాళ్ళు రేషన్ షాప్లో బియ్యం తెచ్చుకుంటారు, మేము కిరాణం సామాన్లు సరిపోయిన నెలకు సరిపోయేటటువంటి కిరాణం సామాన్లు అందిస్తూ ఉంటాం. వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తున్నారు. ప్రతి నెల వచ్చి వాళ్ళు చెప్తుంటారు. ఆ విధంగా కార్యక్రమాలు అనేది చేపట్టాం. అదేవిధంగా ఇంకా కొన్ని సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మరి కొంత స్వార్థం ఏంటంటే మేడం కూడా ఇక్కడ పనిచేస్తుంది కదా, ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా మంచి ఫలితాలు రావాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మీ సిఐటియు అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షుడిగా కనుకు మార్క్, ప్రధాన కార్యదర్శిగా మొండికత్తి లింగయ్య, ఉపాధ్యక్షులుగా శతకోటి వెంకన్న, కోశాధికారిగా కొత్తపల్లి శివకృష్ణ, పెన్పహడ్ మండల అధ్యక్షులుగా ఎర్కచర్ల అభిరామ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నెమ్మాది వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ పెయింటర్స్ ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు మాట్లాడారు. సిఐటియు అనుబంధ సంఘం సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికలలో జిల్లా అధ్యక్షులుగా కనుకు మార్క్స్, ప్రధాన కార్యదర్శిగా మొండికత్తి లింగయ్య, ఉపాధ్యక్షులుగా శతకోటి వెంకన్న, కోశాధికారిగా కొత్తపల్లి శివకృష్ణ, పెన్పహడ్ మండల అధ్యక్షులు ఎర్కచర్ల అభిరామ్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా నెమ్మది వెంకటేశ్వర్లను ఎన్నుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని సిఐటియు కార్యాలయంలో జరిగిన ఎన్నికలలో పెద్ద సంఖ్యలో బిల్డింగ్ పెయింటర్స్ ఓటింగ్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి నెమ్మది వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్కు శుభాకాంక్షలు తెలియజేశారు. సిఐటియు ఆధ్వర్యంలో 29 రంగాలలో కార్మిక సంఘాలు పనిచేస్తున్నాయని, కార్మికుల సమస్యలపై సిఐటియు నిరంతరం పోరాటం చేస్తుందని అన్నారు. నూతనంగా ఎన్నికైన బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ ద్వారా ప్రతి గ్రామంలో, మండలంలో, పట్టణాలలో కమిటీలు ఏర్పాటు చేయాలని అన్నారు. అసోసియేషన్ క్రమశిక్షణతో ప్రజాస్వామ్య పద్ధతిలో పనిచేయాలని, ప్రతి నెల సమావేశాలు ఏర్పాటు చేసుకొని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. బిల్డింగ్ పెయింటర్స్కు ప్రభుత్వం ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అన్నారు. కార్మికులకు ప్రభుత్వం బైకులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్మికులు ఎవరైనా చనిపోయిన సమయంలో యూనియన్ వారికి అండగా నిలవాలని, వారి కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాలని కోరారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వివిధ రకాల పండ్లతో కూడిన ఫ్రూట్స్ బాక్సులను పంపిణీ చేశారు. అత్యవసర సమయంలో రోగులను ఆదుకునేలా రక్తదానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ నివాసం వద్ద బాణసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలను గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో భాగంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వివిధ రకాల పండ్లతో కూడిన ఫ్రూట్ బాక్సులను పంపిణీ చేశారు. అత్యవసర సమయంలో రోగులను ఆదుకునేలా రక్తదానం చేశారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ నివాసం వద్ద బాణాసంచా కాల్చి భారీ కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే నాయకులు గండూరి ప్రకాష్ అని కొనియాడారు. పార్టీ రాష్ట్ర నాయకులుగా సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ గా గండూరి ప్రవళిక ప్రకాష్ దంపతులు విశేష సేవలు అందించారని అన్నారు. గండూరి ప్రీతం జోన జ్ఞాపకార్థం పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. నాయకులు గండూరి ప్రకాష్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులను జరుపుకోవాలని, ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు చక్రహరి నాగరాజు, వల్దాస్ జానీ, మోత్కూరి సందీప్, టైసన్ శ్రీనివాస్, రాచకొండ కృష్ణ, ఎలుగూరి రామ్మూర్తి, నాగేశ్వరరావు, పండు, సాయి, హరీష్, జేష్, జలంధర్, అరవింద్, రాజు తదితరులు పాల్గొన్నారు. Happy birthday to you. Very, very happy Happy birthday to you. Happy birthday to you, Prakashana. Happy birthday. చిన్న వీడియో తీసుకున్నాను. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ గండూరి ప్రకాష్ గారి జన్మదినం సందర్భంగా వారి మిత్రులం అందరం కూడా
ఈరోజు వారి జన్మదినాన్ని చాలా గ్రాండ్గా సూర్యాపేట పట్టణంలో చేయడం జరిగింది. సూర్యాపేట ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్ల పంపిణీ, అదేవిధంగా యువకుల యొక్క రక్తదానం కూడా చేసి మరి ఇక్కడ ఈ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం. వారికి భగవంతుడు ఆయురారోగ్యాలని మరి ప్రసాదించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ గండూరి ప్రకాష్ గారికి మరొక మారు మా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు మా అన్న గండూరి ప్రకాష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని అన్న నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి అన్న చాలా విధాలా కూడా సోషల్ వర్క్ కూడా చాలా చేస్తూ అందరికీ కూడా మంచి పనులు చేస్తారు ప్రకాష్ అన్నని. అదే స్ఫూర్తితోటి ఈరోజు కూడా మేము ఏరియా హాస్పిటల్లో రోగులకు పళ్ళ పంపిణీ చేసినాం. ఆపదలో బ్లడ్ చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి యాక్సిడెంట్లు అయినప్పుడు అదేవిధంగా యూత్ అంతా కూడా రక్తదానం చేయడం జరిగింది. అదేవిధంగా కూడా ఈరోజు ఈ చౌరస్తాల్లో కేక్ కటింగ్ కూడా చేయడం జరిగింది. ప్రకాష్ అన్న ఆయురారోగ్యాలతో ఉంటూ 10 మందికి సహాయపడుతున్న వ్యక్తి కాబట్టి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు హ్యాపీగా ఉండాలా, భగవంతుని ఆశీస్సులు కూడా ఉండి ఉన్నత పదవులు చేపట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ అన్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు శ్రీ గండూరి ప్రకాష్ గారి జన్మదినం సందర్భంగా సూర్యాపేట ఏరియా హాస్పిటల్లో పండ్ల పంపిణీ మరియు అలాగే మా మిత్ర బృందం ఆధ్వర్యంలో రక్తదానం ఏర్పాటు చేయడం జరిగింది. కావున మరి అన్న నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పేసి మేమందరం కోరుకోవడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కట్టకమ్మగూడెం రోడ్డు బైపాస్ పక్కన కత్రం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కత్రం ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ పోటీలను మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డెలిగేట్ పీపీసీసీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల జ్యోతి ప్రజ్వలన చేసి రిబ్బన్ కటింగ్తో క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్రం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, ముడియాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కట్టకమ్మగూడెం రోడ్ బైపాస్ పక్కన కత్రం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కత్రం ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ పోటీలను మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చంద్రారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, డెలిగేట్ పీపీసీసీ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ నామినేని ప్రమీల జ్యోతి ప్రజ్వలన జరిపి రిబ్బన్ కటింగ్తో క్రీడలు ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్రం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు కత్రం శ్రీకాంత్ రెడ్డి, ముడియాల సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాల నుండి యువతకు కత్రం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని, అదే క్రమంలో ఈసారి సంక్రాంతి వేడుకలకు సందర్భంగా కత్రం ప్రీమియర్ 3 లీగ్ నిర్వహించామన్నారు. తిరిగి వచ్చే ఏడాది స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో కేవలం బాలురకే కాకుండా మహిళలకు కూడా క్రీడలు తమ చారిటబుల్ ట్రస్ట్ నుండి నిర్వహిస్తామన్నారు. యువతకు శారీరక, మానసిక దృఢత్వం అందించాలనే ఉద్దేశంతో క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. అంతేకాకుండా ట్రస్ట్ నుండి నైపుణ్యం కలిగిన క్రీడాకారులకు పై స్థాయి వరకు వెళ్లేందుకు ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇట్టి క్రికెట్ పోటీలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కందుల కోటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పారసీతయ్య, వెంకటరత్నం బాబు, పలు వార్డు కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, క్రీడాకారులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. క్యాప్టెన్స్ ఇక్కడ స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ ఉంది, ప్లేయింగ్ 11 విత్ క్యాప్టెన్. థ్యాంక్ యూ అండి. అందరూ మాతో ఏం చెప్పిందంటే నేను వస్తామని రాత్రి చెప్పడం జరిగింది. కొంచెం పెద్దలు గౌరవంగా చంద్రరావు గారు చెప్పారు కదా, ఇప్పుడు మేడం గారు కొంచెం లేట్ అవుతుందని ఆ పద్ధతిలో పెద్దలు చంద్రరావు గారు మస్తాన్ 11 కోదాడ, మదర్ 11 శారదంపేట స్టేజ్ వద్దకు మీ యొక్క ఆధార్ వెరిఫికేషన్ రాగలరు. ప్లేయింగ్ 11 స్టేజ్ వద్దకు వచ్చి మీ యొక్క సింపుల్
అదేవిధంగా దయచేసి గ్రౌండ్ లో ఏదైతే బైక్స్ ఉన్నాయో చేయడం జరుగుతుంది. దయచేసి క్యాప్టెన్సీ పిచ్ వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మన కట్రం ఈ సంవత్సరం కూడా అదేవిధంగా సక్సెస్ చేయాలని కత్రం చారిటబుల్ ఫౌండేషన్ నుంచి మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ టోర్నమెంట్ని ఘన విజయం సాధించడానికి కృషి చేస్తున్న మా ఆర్గనైజింగ్ టీం అందరికీ కత్రం ఫౌండేషన్ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. గత 3 సార్లుగా అంటే మొదటిసారి అనురాగ్ కాలేజీలో పెట్టడం జరిగింది. తర్వాత సెకండ్ టైం ఇదే గ్రౌండ్లో పెట్టడం జరిగింది. ఇది ప్రీమియం లీగ్ 3 ఇక్కడ ఇప్పుడే మీ అందరి సమక్షంలోనే ప్రారంభించుకోవడం జరిగింది. ఈ శ్రీకాంత్ రెడ్డి గారి యొక్క ఆశయం ఏంటంటే మనుషులకి ప్రతి మనిషికి ఒక మామూలుగా దేవాలయాలు కాకుండా వీటివే కాకుండా ఒక మానసికమైన ఉత్సాహం ఉండాలంటే క్రీడలతోటే సాధ్యపడుతుంది. శారీరక ఇప్పుడు జనరల్గా అన్ని స్కూళ్ళల్లో చదువు అనేది ఒకటి అయిపోయింది. దాంతోపాటు శారీరక శ్రమ కూడా అవసరం అని చెప్పేసి పిల్లలకి కూడా అంతా మంచిగా ఉంటుందని చెప్పేసి ఈ క్రీడలకు సంబంధించింది ఎన్నుకోవడం జరిగింది. అందుకనే మేమేం చెప్తున్నామంటే నెక్స్ట్ కూడా మేడం గారు ఒక ఆదేశం ఇచ్చింది, ఒక జెంట్స్కే కాకుండా లేడీస్ కానీ ఏదన్నా క్రీడలు చేయాలని ఆలోచన చెప్పడం జరిగింది. దానికి గాను మేమందరం కూడా ఆలోచించి కొంచెం శ్రీకాంత్ రెడ్డి గారు రావడం లేట్ అయింది. తదుపరి నెక్స్ట్ కార్యక్రమంలో మేడం ఎమ్మెల్యే గౌరవ పద్మావతి గారి ఆదేశం ఎట్లా ఉందో ఆ పద్ధతిలో మేము నడుచుకుంటామని, అంటే నెక్స్ట్ ఉమెన్స్ క్రికెట్ కబడ్డీ కానీ ఏదో ఒకటి పెడతామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి అందరికీ పెద్దలకి అందరికీ మా నమస్కారాలు హెడ్లైన్స్ మరోసారి. ఆత్మకూరులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొని శంకుస్థాపనలు చేసిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. యాదగిరిగుట్ట సబ్ రిజిస్ట్రార్ గోపిని సస్పెండ్ చేసిన అధికారులు. ప్రాంతీయ రవాణా వాహన తనిఖీ అధికారుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. మహిళల గెలుపు మొదటి పునాది ముగ్గుల పోటీల నుంచే మొదలవుతుందన్న నల్గొండ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తోకల సుధారాణి. ప్రజాధనం లూటీ అవుతున్న అధికారులు నిద్రమత్తు వదలడం లేదని ఆరోపించిన ప్రజలు. హత్య కేసును ఛేదించిన చివ్వెంల పోలీసులు. ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వైకుంఠ ఏకాదశి వేడుకలు జరుగుతాయన్న ప్రధాన అర్చకులు శ్రవణ్, ధర్మకర్త మురళీకృష్ణ గోపాలకృష్ణ. ఘనంగా ఆర్ఎంపీ డాక్టర్ పాలకూరి శంకర్ నీరజల కుమారుడు ధన్యోన్ పుట్టినరోజు వేడుకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేసిన ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు. సూర్యాపేట జిల్లా బిల్డింగ్ పెయింటర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక. ఘనంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూరి ప్రకాష్ జన్మదిన వేడుకలు. కత్రం చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కత్రం ప్రీమియర్ లీగ్ 3 క్రికెట్ పోటీలను ప్రారంభించిన మాజీ శాసనసభ్యులు వేణేపల్లి చంద్రారావు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.